అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీ రామారావు గారికి ఆ శాఖ పట్ల అవగాహన ఉంది అని అనుకున్నా. నిన్నటి ప్రకటనతోటి మీద మంత్రి చేసిండు తప్ప లోపల ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ విధానపైన నిర్ణయాల పట్ల అవగాహన లేదని స్పష్టమైంది నిన్నటి దాంతో. ఎందుకంటే ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించిన మూసీ ఓవర్ఫ్లో దానికి నిర్మాణ దశలోనే ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో దానికి సంబంధించిన మాన్యువల్ గైడ్ లైన్స్తో సహా ఉంది. క్యాచ్మెంట్ ఏరియా వికారాబాద్ ఆ ప్రాంతంలో పడ్డ వర్షాలకు అనుగుణంగా గంటకు దాన్ని మానిటరింగ్ చేస్తూ నిల్వ వదిలిపెడతారు. అందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున మొత్తం ప్రాపకండా చేసి మూసీని విడుదల చేయాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాత అక్కడ ఉండబడేటువంటి ఆ పరివాహక ప్రాంత ప్రజలకు ఒక రాంగ్ ప్రాపకండా రాంగ్ విశ్వాసం కలగజేసి బీజేపీ టీఆర్ఎస్ పార్టీ మూసీ నిద్రల పేరు మీద చేసి వాళ్ళను అక్కడి నుంచి వరదచ్చిన కదలకుండా చేసినటువంటి పరిస్థితులల్లా ఇబ్బంది ఏర్పడ్డది. కానీ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెంటనే దాదాపు 12 పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేసి ముంపుకు గురైనటువంటి నిర్వాసితులను దాదాపు కొన్ని వేల మందిని ఆ పునరావాస కేంద్రాలకు పంపి వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం.